వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని సొంత భార్యని హత్య చేశాడు అనే ఆరోపణల మీద కోర్టు చుట్టూరు దశాబ్దాలు తిరిగిన వ్యక్తి చిన్న ఫౌండేషన్ మొదలుపెట్టి దాన్ని ఒక మహా సామ్రాజ్యంగా మార్చుకున్న వ్యక్తి, ప్రకృతి అంటే ఏమాత్రం భయం లేకుండా అడవిని కొల్లగొట్టిన వ్యక్తి, ఏనుగులు వెళ్ళే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఎలిఫెంట్ కారిడార్, ఆ ఎలిఫెంట్ కారిడార్ని అబ్స్ట్రక్ట్ చేసి వన్యప్రాణుల చట్టాలకు సంబంధించిన ఉల్లంఘనలు చేయటమే కాకుండా వన్యప్రాణులను ఇబ్బంది పెట్టి కొన్ని ఏనుగులు మృతికి కారణమైన వ్యక్తి జగ్గి వాసుదేవ్. ఈ జగ్గి వాసుదేవ్ he is one of the biggest godmen అంటాం కంటే he is one of the biggest businessman who is using religion as his primary source of income. మతం వాడుకొని ప్రజల యొక్క మూఢభక్తిని వాడుకొని కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్న వ్యక్తులలో మొట్టమొదటి స్థానం జగ్గి వాసుదేవ్ అనబడే జగ్గికి ఉంటుంది. ఈ జగ్గి వాసుదేవ్ శివుడి పేరు మీద శివుడి భక్తులతో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మహాశివరాత్రి. మహాశివరాత్రి వచ్చిందంటే జగ్గి వాసుదేవ్ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ పెరుగుతూనే ఉంటుంది. ప్రతి మహాశివరాత్రికి కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటుంది అనేది ఆరోపణ. ఒకసారి ఇది నేను చెప్పటం కాదు, ఈ జగ్గి వాసుదేవ్ అనే వ్యక్తి ఇప్పుడు కొత్తగా అంటే ఎలా ఉంటుంది ఇతని బిజినెస్ మోడల్ ఎట్లా ఉంటుందంటే వాలంటీర్స్ని పెట్టుకోవటం. ఇది ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంటర్నల్ సోర్సెస్ ఈషా ఫౌండేషన్లో ఉంటున్న లోపల ఉన్న వాలంటీర్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. వాలంటీర్స్కి మేము ఇది న్యూస్ మీకు ఇంకా రాకపోవచ్చు, బట్ వరంగల్లో ఓ కొత్త ఈషా ఫౌండేషన్ పెడుతున్నాం, హైదరాబాద్లో ఈషా ఫౌండేషన్ పెడుతున్నాం. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్కు వచ్చి రేవంత్ రెడ్డిని కలవటం, ముఖ్యమంత్రిని, తెలంగాణ ముఖ్యమంత్రిని కలవటం, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరంగల్లో కూడా ఈషా ఫౌండేషన్ గురించి మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. బెంగళూరులో ఆల్రెడీ ఒక ఫౌండేషన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఇండియా కాకుండా యుఎస్, యూకేలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. దాదాపు 100 మిలియన్ ఇది ఆఫీషియల్ ఫిగర్, 100 మిలియన్ ఈ ఈషా ఫౌండేషన్ యొక్క జగ్గి వాసుదేవ్ సామ్రాజ్యం యొక్క దేవుడిని ప్రజల యొక్క మూఢభక్తిని వాడుకొని, శివుడి మీద ప్రజలకున్న ఆ భక్తిని వాడుకొని జగ్గి వాసుదేవ్ సంపాదిస్తున్న ధనం విలువ సుమారుగా ఆఫీషియల్ లెక్కల ప్రకారం 100 మిలియన్ టర్న్ ఓవర్ ఎవ్రీ ఇయర్. 100 మిలియన్. అందుకే నేను ఇందాక బిగ్గెస్ట్ గాడ్ మ్యాన్ కాదు, బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ హూ ఈజ్ యూజింగ్ రిలీజియన్ యాజ్ హిస్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు ఈ జగ్గి వాసుదేవ్ గురించి మాట్లాడడానికి ఇందాక చెప్పినట్టు కారణం మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రాగానే మనకి ఎండాకాలం మా బెజవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో నుమాయిష్ పెడతారు. అట్లాగా ప్రతి ప్రాంతంలో, ప్రతి ఊరిలో మనకి వేసవి సెలవుల్లో పిల్లలు కొంచెం రీక్రియేషన్ కోసం, ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయి కానీ అప్పట్లో మేము చిన్నప్పుడు ఈ రీక్రియేషన్ కోసం ఎగ్జిబిషన్స్ ఇవన్నీ వస్తూ ఉండేవి. అప్పట్లో వండర్లాలో ఏం లేవు కదా. అయితే ఇట్లాగే అంటే సీజనల్గా పెట్టే ఎగ్జిబిషన్స్ అనమాట. ఇప్పుడు మహాశివరాత్రి అనేది ఇలాంటి దొంగలకి ఒక సీజన్. నేను జగ్గి వాసుదేవ్ అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళ గురించి అంటున్నా. జగ్గి వాసుదేవ్ మేమెందుకు అంటాం, పెద్ద మనిషి కదా. ఇలాంటి దొంగలకి మళ్ళీ చెప్తున్నా, దేవుడి పేరు వాడుకొని డబ్బులని గుంజే లాంటి దొంగలకి పండగలే పెద్ద బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునే ఒక మంచి ఇందాక చెప్పానే సీజన్.
మీరు నమ్మరు కదా. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో మీకు స్క్రీన్లో కూడా వేయిస్తాను, ఒకసారి చూడండి. ఈషా ఫౌండేషన్ యొక్క ఈ జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ యొక్క వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే దాంట్లో అసలు ఇది ishalifesadguru.org అంట. దీంట్లో మహాశివరాత్రి మెగా ఆఫర్ అంట. చూసారా, మహాశివరాత్రికి మెగా ఆఫర్ ఎవడు పెడుతున్నాడు? దేవుడా? దేవుడి పేరు వాడుకునేవాడా? మెగా ఆఫర్ అంటే ఏముండాలి భక్తులకి మెగా ఆఫర్ అంటే మీకు దేవుడి దర్శనం ఉంటుంది. దేవుడి దర్శనం ఒక మామూలుగా 2 నిమిషాల్లో జరిగే దర్శనం మీకు మెగా ఆఫర్ కింద మహాశివరాత్రి రోజు మీరందరూ అక్కడ కూర్చొని చక్కగా శివుడి నామస్మరణ చేసుకుంటూ శివభక్తిలో మీరు మునిగి తేలే ప్రాసెస్లో మీకు శివుడి యొక్క లెటర్స్ ఒక విగ్రహం ఉందనుకోండి, దాన్ని 2 నిమిషాలు చూపించేది ఒక 10 నిమిషాలు చూపిస్తాం. అదే కదా భక్తులకు మెగా ఆఫర్. అంతకుమించి మెగా ఆఫర్ ఏముంటుంది? కానీ ఈ జగ్గి వాసుదేవ్ మెగా ఆఫర్ ఏంటో చెప్పనా? మహాశివరాత్రి మెగా ఆఫర్ అట్రిబ్యూట్ ఆదియోగి అంట. అట్రిబ్యూట్ ఆదియోగి అంటే చూసారా, మహాశివరాత్రి స్పెషల్ ఆఫరు, ఆదియోగి అంటే ట్రిబ్యూట్ అంట, శివుడికి ట్రిబ్యూటు. కానీ ఆదియోగి అంటే అది కాదులే, స్టాచ్యూ, శివుడు కాదులే. ఏంటో తెలుసా స్పెషల్ ఆఫరు? ఆదియోగి కాన్సక్రేటెడ్, ఇది 1 feet 12 inch విత్ వుడెన్ బేస్ అంట. మీరు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కూడా ఇస్తాను. ఇది ఎంతో తెలుసా? 1 అడుగు ఉన్న ఆదియోగి అంటే ఒక అడుగున్న 1 feet ఉన్న ఆదియోగి అంటే శివుడి యొక్క ఒక చిన్న బొమ్మ. ఎంతో తెలుసా? ఎంత ఉండొచ్చు సుమారుగా? 1000, 2000, 3000, 4000, 5000, 10,000, 50,000, 61,200 రూపాయలు 1 అడుగు బొమ్మ. 60,000. నీ బిజినెస్ బాగుంది కదా జగ్గి, నీ బిజినెస్ బాగుందిగా. 60,000 భక్తులు, హిందువులు ఎవరెవరైతే ఉంటారో శివుడిని నమ్ముకునే భక్తులు, మీరు ఇంట్లో కూర్చొని శివరాత్రి రోజు జాగరణ చేసుకుంటారు. మాకు చిన్నప్పుడు శివరాత్రి అంటే అదే. మరి ఇంట్లో కూర్చొని అందరూ కుటుంబ సభ్యులందరూ కలుసుకొని జాగరణ చేసుకుంటూ అక్కడ ఏదైనా మూవీస్ చూసుకోవటమో, లేకపోతే శివుడికి సంబంధించిన మూవీస్ వేస్తూ ఉండేవాళ్ళు అవి చూసుకోవటమో, లేకపోతే ఇంటి దగ్గర ఏదన్నా కచేరీ లాంటి చిన్న అమ్యూజ్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవటము, ఇది కదా జాగరణ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ అది కాదు భక్తి అంటే ఏంటి? జగ్గి వాసుదేవ్ దృష్టిలో 60,000 మహాశివరాత్రి ఆఫరు. హిందువులకి మీరు నిజంగా ఒకవేళ మీకు శివుడికి భక్తి ఉంటే ఇలాంటి దొంగల మాటలని మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోవద్దు. మీకు దేవుడి మీద భక్తి ఉంటే మీరు పూజ చేసుకోండి. మీకు దేవుడి మీద భక్తి ఉంటే మీరు ప్రతి సోమవారం చక్కగా శివుడికి పూజ చేసుకోండి. గుడికి వెళ్ళండి, అక్కడ చందా ఏమని కూడా నేను చెప్పండి, మీ ఇష్టం అది. నాస్తికుడిగా మేము దేవుడిని నమ్మకపోయినా సరే మీరు ఇలాంటి దొంగల బారిన పడకుండా ఉండటమే హేతువాదులుగా మా లక్ష్యం. హేతువాదులుగా, మానవవాదులుగా మీ భక్తిని, మీ మూఢభక్తిని, మీ అంధభక్తిని వాడుకొని దొంగలు డబ్బులు దోచేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇట్లాగా. ఓకే, ఇది ఒకటి కదా. అప్పుడే అయిపోవాలి బిజినెస్, వ్యాపారం. ఇది వ్యాపారం. బ్రహ్మానందం గారు అంటారు కదా, బ్రహ్మానందం గారు అట్లా, ఇది వ్యాపారం. బాబు చెప్పమ్మా స్పెషల్ ఆఫర్లో నెక్స్ట్ ఏంటి? ధ్యానలింగ, సేమ్ కాన్సక్రేటెడ్ ధ్యానలింగ యంత్ర 25 mm అంటే ఒక స్కేల్ ఉంటుంది. చిన్నప్పుడు చెక్క స్కేల్ వాడేవాళ్ళం. ఆ స్కేల్ అంతా కూడా కాదు, 25 mm యంత్రం అంట. అది చూడండి మళ్ళీ ఎక్కడ అసలు దీంట్లో ఏముంటుందో కూడా చెప్తారు ముందే. ఇక్కడ ఎక్స్యూట్స్ ఎనర్జీస్ ఆఫ్ ధ్యానలింగ, క్రియేట్స్ ఎ స్పేస్ కండక్టివ్ ఫర్ సాధన అండ్ మెడిటేషన్. సాధన చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. యంత్రాలు తంత్రాలు పెట్టుకుంటే కాదు. ఈ దొంగల మాటలు చూడండి. ఇది ఎంతో తెలుసా? ఇంత చిన్న మొక్క 11,900, 12,000. మళ్ళీ దీంట్లో కూడా వ్యాపారాలకు సంబంధించిన టెక్నిక్లు. 99 ఓన్లీ, 100 పెడితే మళ్ళీ 100 అనే ఒక మైండ్ సెట్లో ఉంటాడు హ్యూమన్ బీయింగ్ అని చెప్పని 99 పెడతారు. మార్కెటింగ్ స్ట్రాటజీ, సేమ్ స్ట్రాటజీ. 11,900 అంట. బా, నెక్స్ట్ ఏంటి నాన్న? జగ్గి స్టర్లింగ్ సిల్వర్. అది ఇటు వెళ్ళిపోయింది. వచ్చింది.
ఇదేంటి 6,375 రూపాయలంట కడియం 6,375 రూపాయలు వెండి కడియం. దాని మీద ఓం నమః శివాయ అని ఉంది. అదే కడియం మీరు మామూలుగా బయట షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే చక్కగా 2,000కి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 3 times ఇంక్రీజ్ చేసి ప్రైజ్ని మీ భక్తిని వాడుకుంటున్న దొంగల గురించి మీకు తెలియజేయటమే మా ఉద్దేశం. 6,300 మళ్ళీ ఆఫర్ 7,500 అయితే దాన్ని కొట్టేసి 6,300. ఏమన్నా వ్యాపారం ఇది పత్తి వ్యాపారం మామూలే. అమ్మ ఇది పత్తి వ్యాపారం ఎందుకు అయితే ఎంత మంచి వ్యాపారం అయితే ఇట్లా చూసుకుంటూ వెళ్తే మీకు 1 కాదు 2 కాదు అదేంటది స్టర్లింగ్ సిల్వర్ ఇది చెప్పాను కదా. దీని తర్వాత గోల్డ్ అమ్మ గోల్డ్ సర్పా సెట్ అంట. జగ్గి గోల్డ్ సర్పా సెట్ ఎంతో తెలుసా? ఇది ముందు డిస్క్రిప్షన్ చదువుతా. ఇది కొంచెం ఎక్కువ డిస్క్రిప్షన్ ఉంది ఎందుకంటే ఎక్కువ అమౌంట్. ఎంబాడీ ద inimitable Isha aesthetic with our gold Sarpa set. A set of 3 offerings. It includes the 22 karat gold Sarpa Sutra shaped like a rising snake. Wow. This energizing ring చెప్పి ఇదేంటి అనుకుంటున్నారు? దీంట్లో ఈ గోల్డ్ మళ్ళీ ప్యూర్ గోల్డ్ అనుకున్నారు. సర్పా సెట్ అంట. ఈ సర్పా సెట్ అంటే ఉంగరం అండి ఇవన్నీ కాదు. ఈ గోల్డ్ సర్పా సెట్ దీనికి స్నేక్ లాంటి ఒక బ్యాక్గ్రౌండ్లో మీకు ఇమేజ్ కూడా వేయిస్తాను. స్నేక్ లాంటి ఒక చిన్న షేప్ ఉంది. దానికి సంబంధించి మొత్తం అది కూడా గోల్డ్ కాదు. ఆల్సో ఇంక్లూడెడ్ ఈజ్ ద సిల్వర్ సర్పా కఫ్. దాంట్లో మళ్ళీ సిల్వర్ కూడా ఇంక్లూడెడ్ కఫ్. ఓకేనా? సో ఇదంతా కూడా ఎంత అనుకుంటున్నారు? ఇది దాదాపు 1,00,000 రూపాయలు, 1,00,000 రూపీస్. చూసారా ఈ దొంగలో మిమ్మల్ని ఎలా దోచుకుంటున్నారో? 1,00,000 రూపాయలు మహాశివరాత్రి స్పెషల్ ఆఫర్. ఇదేం బిజినెస్ అసలు మీ వ్యాపారం బాగుంది కదరా. చక్కగా చదువుకొని పిల్లలు గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకొని లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుదామని అంటే సివిల్స్ మెయిన్స్ అన్నీ క్రాక్ చేసుకుంటూ డిఎస్సి నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు రోడ్ల మీద తిప్పలు పడుతూ మొన్న కూడా గ్రూప్ 2 కోసం పిల్లలు 90,000 దాదాపు 1,00,000 మంది దాకా ఆస్పిరెంట్స్ ఎవరెవరుతుంటారు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి డిఎస్సి కూడా కొన్ని లక్షల మంది టెట్టులు అసలు ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీద చదువుకొని ఇబ్బంది పడుతుంటే మీ పని బాగుంది కదరా. మాటలు చెప్పి పోట్లు గడిపి కోట్లు సంపాదిస్తున్నారు ప్రజల యొక్క మూఢభక్తిని వాడుకొని. ఇది గట్టిగా 30,000 కూడా ఉండదు. రింగ్ బయట 1,00,000 రూపాయల. దొంగన డుడుకుల్లారా ఏం వాడుతున్నారా మీరు ప్రజల్ని కాదులే. ముందు ఇలాంటి ఎదవలను నమ్ముతున్న మిమ్మల్ని అనాలి. గ్రేస్ ఆఫ్ గౌరీ శంకర్ అంట 12,000. మళ్ళీ కాన్సక్రేటెడ్ ఇందాక చెప్పిందే సేమ్ సిల్వర్ది సన్నగా ఉంది. అది సిల్వర్ రింగ్ 1,500 అంట. 15% ఆఫ్. ఇవన్నీ కూడా ఇట్లా 1 కాదు 2 కాదు. ఇదిగో రాచకం. ఇది మీకు అసలు ఇది వెనక్కి వెళ్ళిపోయింది. జగ్గి ఇలాంటి ముందు పెట్టాలి. జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్లో చూస్తే బాబు ఈ ముందు పెట్టాలమ్మా. ఇందాక 1 అడుగు పెట్టారు అయి కదా ఇలాంటి ముందు పెట్టాలి. మరి మా గుడ్డి భక్తులు చూడాలిగా, అందభక్తులు చూడాలి, గొర్రెలు చూడాలిగా, గొర్రెలు చూసి కొనాలిగా బత్తాయిలు అందరూ. ఇది చూడండి ద ఆదియోగి స్టాచ్యూ విత్ కాన్సక్రేటెడ్ లింగ 2 feet 5 inches. ఇందాక 1 అడుగు చెప్పాను. ఇప్పుడు 2.5 అడుగులది. ఇందాక 1 అడుగుది ఎంత ఉంది? 1,00,000 రూపాయలు ఏమో ఉంది కదా. 60,000 సారీ 60,000. ఈ 2.5 అడుగులు ఎంతో తెలుసా? ఎంత ఉండొచ్చు రాజా? ఎంత ఉండొచ్చు రాజా? కాదు. అందుకే సైన్స్ని నమ్మకూడదు. మావాడు చూసారా 1,00,000 చిల్లర చెప్పాడు. కాదు 4,25,000. అరే టూ మచ్ రా జగ్గి. 4,25,000. ఈ వ్యాపారం ఏంటి రాజా అసలు ఇలా ఉంది? ఓకే ఫైన్. ఈ జగ్గి యొక్క ఈ సామ్రాజ్యంలో ఆన్లైన్ అనుకుంటున్నారా? ఇక్కడే కాదు. ఇది ఓన్లీ మనకు కనిపించేది. మనకు కనిపించని సామ్రాజ్యంలో దోపిడీ ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు జగ్గి వాసుదేవ్ దేనికి ఫేమస్?
అంటే భార్యను చంపటం లేకపోతే అవి కాదు, దాని గురించి కాదు నేను అనేది. అవి అనుకుంటారు మీరు, అవి కాదు, అట్ల గురించి కాదు. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ దేనికి ఫేమస్ అంటే ఈ యోగాకి ఫేమస్ కదా, యోగాకి ఫేమస్ కదా. దాంట్లో రకరకాల యోగాలు ఉంటాయి. దాంట్లో హతయోగ అని ఒకటి ఉంటుంది అనమాట, హతయోగ. ఓకే, ఈ హతయోగ నేర్పించడం కోసం బేసిక్గా మనకు బయట క్లాసుల్లో సుమారుగా, మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా చెప్తారు ఏంటంటే బయట అందరూ యోగా నేర్పించినప్పుడు దాంట్లో లెవెల్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్తారు. కానీ సరే ఎంత లెవెల్ ఉన్నా సరే ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి, యోగా ట్రైనింగ్ తీసుకోవడానికి ఎంత ఉంటుంది? సుమారుగా ఒక 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 1,00,000. ఏంటి రావాలన్నా ముందుకెళ్ళిపోతాను 1,00,000 అని చెప్పని అనుకుంటున్నారు. ఇంకా నేను చాలా తక్కువ చెప్పా. బ్యాక్గ్రౌండ్లో మీకు స్క్రీన్ షాట్ పెట్టేస్తాను. సేమ్ యోగా ఈషా యొక్క సోకాల్డ్ వెబ్సైట్లో నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది. ప్రోగ్రామ్ ఫీ ఎంతో తెలుసా హతయోగాకి? మీరు ఇండియన్స్ అయితే, మీరు ఒకవేళ ఈ దేశ వాసులైతే మీరు పిల్ల గొర్రెలు, సో మీరు పిల్ల బత్తాయిలు కాబట్టి మీకు 9 లక్షలు, 9 lakhs. It's only 9 lakhs, man. Only 9 lakhs. 9 లక్షల. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. The program fee covers tuition, standard twin sharing accommodation, twin sharing అంటే మళ్ళీ దాంట్లో కూడా మీల్స్, ట్రైనింగ్ మెటీరియల్స్ అండ్ ట్రిప్స్. ట్రిప్స్ అంట చెల్లిపి. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ప్యాకేజ్ వేరే. ఇప్పుడు ఇది మన దేశవాసుల్లో ఉండే బత్తాయిలు పిల్ల బత్తాయిలు, ఈ ఎన్ఆర్ఐలు పెద్ద బత్తాయిలు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా పాపం వాళ్ళ దగ్గర. అంటే డబ్బులు అంటే వాళ్ళకి అక్కడ ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడికి రాగానే పాపం డాబు సరిగా ఏదో పాపం చేస్తుంటారు. వాళ్ళకి లేసే ఎరా. మన ఇండియన్స్ అయితే ఎంత అన్నాను? 9 లక్షలు కదా. ఎన్ఆర్ఐస్ అయితే ఎంత అనుకున్నారు? ఇట్స్ జస్ట్ 10,40,000 మ్యాన్. ఇట్స్ జస్ట్ 10,40,000. దోపిడి. భక్తి పేరు మీద భక్తుల యొక్క మూఢభక్తిని, అంధభక్తిని వాడుకొని వాళ్ళని ఇట్లా దోచుకోవటం. 9 లక్షల ఫీజు ఏంట్రా? చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. 9 లక్షల ఫీజు ఏంటి? నీ అమ్మ మాటలు కూడా రావట్లా మాకు. ఇది 21 వీక్ ప్రోగ్రామ్ అంట. హతయోగ టీచర్ ట్రైనింగ్ అంటే ఇది 21 వీక్ ప్రోగ్రామ్ అంట. క్లాసికల్ హతయోగ అనేది నేర్పిస్తారంట. సో ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మహాశివరాత్రి రోజు మళ్ళీ చెప్తున్నాను, మేము నాస్తికులం అవ్వచ్చు, హేతువాదులం అవ్వచ్చు, కానీ ఈ సొసైటీలో మతాన్ని ఉపయోగించుకుని రాజకీయాలు చేసే ఎదవలైనా, మతాన్ని ఉపయోగించుకుని వ్యాపారం చేసే లుచ్చాలైనా సరే వాళ్ళని ఎక్స్పోజ్ చేయటమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. ఎటువంటి భయం బెరుకు లేకుండా ఆ పని చేస్తూనే ఉంటాం. సో మహాశివరాత్రి వచ్చింది, మీరు శివుడిని పూజించుకుంటారా, జాగారం చేసుకుంటారా మీ ఇష్టం. కానీ ఇలాంటి ఎదవలు చేసే మోసాలని, ఎదవంటే మళ్ళీ జగ్గి వాసుదేవ్ అంటారు అనుకుంటారు. కాదు, జగ్గి వాసుదేవ్ పెద్ద మనిషిలే, ఆయన ఎందుకంటాం. కొంతమంది ఎదవలు, కొంతమంది లుచ్చాలు, కొంతమంది పుండాకోరులు చేసే ఈ మతం వెనకమాలో ఉండే 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి మీరు కూడా మీ చెయ్యి వేసి వాళ్ళని ఇంకా మీలాంటి ఇంకొంతమంది 100 మంది గొర్రెలను తయారు చేయడానికి మీరు హెల్ప్ చేయకుండా హ్యాపీగా ఇంట్లో ఉండండి, లేదా జాగరణ చేసుకోండి, శివుడి గుడికి వెళ్ళండి, చక్కగా పూజ చేసుకోండి, హ్యాపీగా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ పండగ. కానీ ఇట్లాంటి ఎదవల ట్రాప్లో పడమాకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ లజ్జండ లజ్జండ